ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకైతే వినాయక చవితి ఫెస్టివల్ అనేది చాలా దగ్గరలో ఉంది. సో నేను మంచి సింగిల్ ఫోటో పెట్టి ఒక మంచి ఫోటో ఎడిటింగ్ చేశాను. సో వీలుంటే ట్రై చేసుకోండి, ఎడిటింగ్ చాలా బాగుంటుంది. వీడియో వచ్చేసి ఎండింగ్ వరకు చూసుకోండి. అలానే మన ఛానల్ అయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. నేను మీకు ఎడిటింగ్కి కావాల్సిన అన్ని మెటీరియల్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. పిక్సార్ట్ యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇచ్చేసిన, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో సింపుల్గా ఏం చేస్తారంటే పిక్సార్ట్ అనేది ఓపెన్ చేసుకున్నాక మనకైతే చూడండి, ఎడిట్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. సో ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే నేను మీకు పిఎన్జీ కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో. సో డిస్క్రిప్షన్లో ట్రై చేసుకోండి, లేకపోతే మీ ఓన్గా కూడా మీ ఇక్కడ టెక్స్ట్ ఇచ్చేసి నేను ఫాంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, తెలుగు ఫాంట్స్ ఎలా యాడ్ చేసుకోవాలి కూడా చెప్తాను ఇక్కడే. చాలా లెంతీగా అయితే ఏమి ఉండదు. సో సింపుల్గా ఏం చేస్తారంటే సో ఈ టెక్స్ట్ అయితే ఉంది కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే సి ఆల్ దగ్గర సెలెక్ట్ చేసుకుంటే రీసెంట్గా అయితే చూడండి, ఇక్కడ హార్ట్ సింబల్ ఉంటుంది కదా, హార్ట్ సింబల్ వచ్చేసి ఇది మై ఫాంట్స్ అనమాట. ఇక్కడ మై ఫాంట్స్లో చాలా ఫాంట్స్ ఉంటాయి. నేను డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ కూడా ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే నేను మీకు పిఎన్జీ కూడా నేనైతే ఎక్స్ట్రాగా మీకు పిఎన్జీ కూడా ఇస్తాను. సో డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఇవన్నీ వచ్చేసి 85 ప్లస్ అను ఫాంట్స్ అనే. ఈ ఫాంట్ పేరు మొత్తం తెలుగు ఫాంట్స్. ఇది వర్డ్, ఎంఎస్ వర్డ్ ఉంటుంది యాప్. ఈ ఎంఎస్ వర్డ్ వాడితే ఈ ఫాంట్ అనేది ఈజీగా అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది. సో నా దగ్గర అయితే ఒక పొన్నోలు ఫాంట్ అనేది ఉంటుంది, తెలుగు ఫాంట్. నేను ఈ ఫాంట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు చూడండి, ఇలా అడ్జస్ట్ చేసుకున్నాక ఏం చేస్తారంటే ఎప్పుడైనా సరే తెలుగు ఫాంట్ యూజ్ చేసినాక ఇంత గ్యాప్ వస్తే ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ స్పేస్, ఇక్కడ ఈ స్పేస్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ లైన్స్ ఉంది కదా, లైన్స్ని లెఫ్ట్ సైడ్ చేసుకుంటే మనకు చూడండి ఇలా అనేది దగ్గరకు అనేది వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి. సైజ్ చిన్నగా చేసుకోవాలనుకుంటే ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది కదా, యారో మార్క్ని ఇలా ఇన్సైడ్ ఇలా చేసుకోండి. లుక్ అప్పుడు కొంచెం బాగుంటుంది మనకైతే కంప్లీట్గా. ఇప్పుడు ఏం చేస్తారంటే కలర్ పెట్టుకోండి. ఫస్ట్ అయితే కలర్ దగ్గర వచ్చేసినాక సో చూడండి, కలర్ దగ్గర వచ్చేసినాక గ్రేడియంట్ ఉంటుంది, గ్రేడియంట్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఈ కలర్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మనకైతే చూడండి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే స్ట్రోక్స్ దగ్గర అయితే వచ్చేసేయండి. స్ట్రోక్స్ దగ్గర వచ్చేసినాక 50 పెట్టుకోండి స్ట్రోక్స్. ఇప్పుడు షాడో తీసుకోండి, షాడో ఇలా చూసుకోండి. ఇలా అయితే 0 దగ్గర అయితే ఇలా పెట్టుకోండి. 0 కంపల్సరీ అయితే 0 రావాలి. ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే మనకైతే ఇలా వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీ యొక్క ఫోటో, నేను మీకు బ్యాక్గ్రౌండ్ కూడా కస్టమైజ్ చేసి ఇచ్చాను. సో ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటాం. ఈ ఫోటో పెద్దగా చేయాలనుకుంటే ఇక్కడ యారో ఉంటుంది, యారో పెట్టుకుంటే ఇలా అయితే గుంజండి. ఇలా లాగితే మీకు ఫోటో అనేది పెద్దగా అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, పిక్సార్ట్ ప్రో వర్షన్లో కొత్త ఫ్యూచర్ అనమాట. ఇది ఆల్రెడీ ఉంది. ఇన్ కేస్ చూడండి, కొత్త ఫ్యూచర్ వచ్చేసి చూడండి, లేయర్ ఉంది కదా, లేయర్ మీద ట్యాప్ చేసి ఇలా మీరు ఇప్పుడు దీన్ని లాక్ పెట్టుకోవాలనుకుంటే ఇది ఎక్కడికనేది మూవ్ అవ్వదు అసలు. ఇది కూడా లాక్ పెట్టుకోండి. ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే కంపల్సరీ అయితే మీరు లాక్ పెట్టుకోవాలి, అప్పుడే మీకు కొంచెం నీట్గా అనేది వస్తుంది ఎడిటింగ్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లాక్ అనేది అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుని అక్కడ చూడండి, రిమూవ్ బీజీ మీద సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది ఈజీగా. ఇలా అయిపోయినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఫోటోని కొంచెం పెద్దగా చేసి ఎరేజ్ ఆప్షన్ దగ్గర వచ్చేసి ఇక్కడ ఎరేజ్ ఆప్షన్ ఉంది కదా, సైజ్ 100 పెట్టుకోండి, హార్డ్నెస్ 1 పెట్టుకోండి. ఇది వచ్చేసి 62 పెట్టుకోండి, ఇది 87 అట్లా పెట్టుకోండి. రెగ్యులర్గా అయితే మీరు సైజెస్ అయితే గుర్తు పెట్టుకుంటే ఎడిటింగ్ మీకు ఈజీగా అవుతుంది. సో ఇలా అయితే ఎరేజ్ చేసుకోవచ్చు, మీరు మంచిగా నీట్గా అయితే ఎరేజ్ చేసుకోండి. సో నేనైతే ఇలా అయితే ఎరేజ్ చేశాను. నేనైతే అన్నిటికైతే లాక్ పెట్టుకున్నాను. చూడండి, మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు ఎడిటింగ్ చేసేటప్పుడు. చూడండి, ఈ అయితే ఇంత అయితే పెట్టుకోండి. పెట్టుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా సైడ్కి స్క్రోల్ చేస్తే షాడో ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ రెండు అయితే 100లో పొజిషన్ వచ్చేసి 0 పెడుతున్నది, వర్టికల్ 0, హారిజాంటల్ కూడా 0 పెడుతున్నాను. ఇలా 0 పెట్టుకున్నాక అడ్జస్ట్ దగ్గర వచ్చేసేయండి. అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మీకు కలర్ కొంచెం మంచిగా అయ్యేంత వరకు అడ్జస్ట్ చేసుకోండి. టెంపరేచర్ లాస్ట్ అయితే టెంపరేచర్ సెలెక్ట్ చేసుకోండి. టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం ఫోటోని అయితే ఇలా పెట్టుకోండి.
పెట్టుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి లెన్స్ ఫ్లేక్ ఆప్షన్ ఉంది కదా, లెన్స్ ఫ్లేక్స్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడైతే ఈ సెకండ్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు టెక్స్ట్ అయితే మీరు ఎక్కడైతే మీరు వాడతారో అక్కడైతే పెట్టుకోండి. సో సైజ్ అయితే తగ్గించండి ఇలా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లైండ్ ఆప్షన్ ఉంది కదా, స్క్రీన్ కాకుండా మనకు అనేది యాడ్లో కావాలి. ఇప్పుడు హెచ్ఈ సెలెక్ట్ చేసుకోండి కలర్ చేంజ్ చేయడం కోసం. సో ఈ కలర్ అనేది బాగుంటుంది దేనికైనా. చూడండి ఇలా పెట్టుకోండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఈజీ కోసం నేను మీకు ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు షేప్ దగ్గర వచ్చేసండి. షేప్ దగ్గర వచ్చినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక అవుట్లైన్ మీద సెలెక్ట్ చేసుకుంటే మీకైతే ఇలా అనేది వస్తుంది. చూడండి ఇప్పుడు ఇది మీకు ఏ సైజులో కావాలన్నా ఆ సైజులో అయితే ఈజీగా అనేది పెట్టుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు నీట్గా అనేది. సో కలర్ దగ్గర వచ్చేసి నేనైతే ఇప్పుడు బ్లాక్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు కొంచెం పైకి అనేది చేస్తాను. సో మనమైతే సైజ్ ఇలా చిన్నగా పెట్టుకోవచ్చు. ఇలా ఇది వచ్చేసి షాడో అనమాట. షాడో చూడండి ఇలా పొజిషన్ దగ్గర క్లిక్ చేసుకుంటే మీరు వర్టికల్ 0 పెట్టుకోవచ్చు, దాని తర్వాత హారిజాంటల్ కూడా 0 పెట్టుకోండి, బాగుంటుంది. ప్లస్ మీద క్లిక్ చేసుకుంటే ఇప్పుడు ఏం చేస్తారంటే టెక్స్ట్ ఇచ్చేయండి. ఇక్కడ టెక్స్ట్ మనకైతే ఫెస్టివల్ ఎప్పుడు ఉందో ఆ టైంకి అయితే ఆ డేట్ అయితే రాసుకోండి, మంత్ కూడా రాసుకోండి. చూడండి ఆగస్ట్. నేను ఇది కొంచెం ఫార్ములా కోసం అనేది బాగుంటుంది. కొంచెం ఇలా జూమ్ చేసుకోండి. సి ఆల్ దగ్గర వచ్చేసినాక మీకు ఇక్కడ చూడండి రీసెంట్గా మనం ఏమేమి ఫాంట్ అయితే వాడతామో కావాలంటే ఈ ఫాంట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే ఈజీగా అనేది డౌన్లోడ్ చేసుకోండి మీరు. ఇప్పుడు ఇలా ప్లస్ సింబల్ ఇక్కడ చూడండి ఏం చేస్తారంటే స్ట్రోక్స్ దగ్గర వచ్చేసండి. స్ట్రోక్స్ వచ్చేసి 50 పెట్టుకోండి. 50 పెట్టుకున్నాక షాడో దగ్గర వచ్చేసేయండి. ఇలా పెట్టుకున్న తర్వాత లుక్ అనేది కొంచెం బాగుంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే టెక్స్ట్ దగ్గర వచ్చేసి 27 అని రాయండి. 27 వచ్చేసినాక నేను చెప్పాను కదా సి ఆల్ ఫాంట్స్ దగ్గర, ఇక్కడ సి ఆల్ దగ్గర సెలెక్ట్ చేసుకుంటే పొన్నోలు ఉంటుంది, పొన్నోలు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక దీన్ని కొంచెం ఇలా జూమ్ చేసుకోండి. ఇలా అయితే ఇలా చూడండి కొంచెం ఇలా పెట్టుకోండి. పెట్టుకున్నాక చూడండి స్ట్రోక్స్ ఆప్షన్ దగ్గర అయితే వచ్చేసండి 50 పెట్టుకోండి. 50 పెట్టుకున్నాక షాడో దగ్గర వచ్చేసండి. పొజిషన్ చూడండి, పొజిషన్ దగ్గర సెలెక్ట్ చేసుకుంటే వర్టికల్ 0 పెట్టుకోండి, హారిజాంటల్ కూడా 0 పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నాక ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇన్ కేస్ మీ యొక్క నేమ్ కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఒక గణేష్ సింబల్ పెడతాను. ఇక్కడ ఏం చేస్తారంటే గణేష్ చతుర్థి అని సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు చాలా గణేశుడు ఆప్షన్ అయితే ఉంటుంది. మీకు నచ్చిన వినాయకుడు అయితే పెట్టుకోండి, నా ఇష్టమైన ఫెస్టివల్ కాబట్టి. సో ఈ సైజులో పెట్టుకోండి. పెట్టుకున్నాక ఇక్కడ బార్డర్ ఆప్షన్ ఉంటుంది, బార్డర్ పెట్టుకోండి, ఆటోమేటిక్ అదే సెట్ అవుతుంది. దాని తర్వాత షాడో మీద సెలెక్ట్ చేసుకుంటే బ్లర్ 100 పెట్టుకోండి, ఒపాసిటీ 100 పెట్టుకోండి. చూడండి వర్టికల్ వచ్చేసి 0 పెట్టుకోండి, హారిజాంటల్ 0 పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ సింబల్ క్లిక్ చేసుకోండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే పైన కనిపిస్తుంది కదా టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసేయండి. టిక్ ఇచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే చూడండి ఇలా ఉంటుంది మనకైతే. బార్డర్ ఆప్షన్ దగ్గర అయితే వచ్చేసేయండి. అవుటర్ 0 పెట్టుకోండి, ఇన్నర్ వచ్చేసి 1 పెట్టుకోండి. బార్డర్ లుక్ అనేది మంచిగా ఉంటుంది మనకైతే. సో ఇలా పెట్టుకున్నాక ఫిట్ దగ్గర అయితే వచ్చేసేయండి. ఇలా అయితే పెట్టుకోండి. ఇన్ కేస్ మీరు షాడో పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. పైన కనిపిస్తున్న టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసేయండి. టిక్ ఇచ్చేసి నాకు ఇప్పుడు ఏం చేస్తారంటే ఏఐ మీ దగ్గర ఎటువంటి క్వాలిటీ యాప్ ఉంటే యూస్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే టూల్స్ ఆప్షన్ దగ్గర వచ్చేసి ఏఐ ఎన్హాన్స్ చేసుకోండి, మీకు క్వాలిటీ అనేది బాగుంటుంది. మరింత ఇలాంటి క్వాలిటీ యాప్ మీ దగ్గర లేకపోతే పిక్సార్ట్లో ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. మీకు ఏమైనా క్వాలిటీ యాప్ అవసరం లేదు, పిక్సార్ట్లోనే ఏఐ ఎన్హాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇంటెన్సిటీ 100 పెట్టుకోండి. ఇప్పుడు చూడండి లుక్ చూడండి నేను చూపిస్తాను. సో లుక్ అనేది ముందు నుంచి మనకు కావాల్సింది ఫోటోకి. చూడండి నేను మీకు ఫోటో కూడా చూపిస్తాను. సో ఇలా అనేది బాగుంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ ఎడిటింగ్ వీడియోస్ కోసం
లైక్ ఇచ్చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. ఇలా పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.